మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో టీడీపీ, ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఒక్కొక్కరికి కూర్చోబెట్టి రిపోర్ట్ కార్డ్ లాగా రిపోర్ట్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలకి అంటున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అది ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఏమన్నా లోపల ఇంటర్నల్గా సర్వేస్ జరిగినాయా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ బేస్ చేసి ఇస్తున్నారు? ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉంటాడు, మీ పిల్లలు ముందు స్లిప్ టెస్టులు రాస్తారు, క్వార్టర్లీ రాస్తారు, హాఫ్ ఇయర్లీ రాస్తారు. ఫైనల్ ఎగ్జామ్కి తయారై ఉన్నాడంటే వీడు ఎందుకు పనికిరాడని తెలిసిన తర్వాత ముందు రిపోర్ట్ కార్డుల మీదే కదా రివ్యూ నడుస్తుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అదే కదా పెట్టింది. ఇటు బయట వాళ్ళకి నేటి పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టగలరు చంద్రబాబు నాయుడు పిల్లలకి, వాళ్ళకి కూడా పెడతాడు. పెట్టి క్లాస్ స్పీకర్ ఎంత చెప్పినా అది కుక్కదోక వంకరలాగా కాకరకాయలా కేకరకాయ మాట్లాడుతూ ఈసారి ఎలాగో గెలిచో నెక్స్ట్ టైం గెలవమని సగం మంది గడపారట్టుకుంది, దొరికినోడికి దొరికినంత దోచేస్తున్నారు. వీళ్ళేది వాళ్ళలేదు, ఆ జనసేన వాళ్ళు అమాయకంగా దొరికారు, వాళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ పని స్వకార్యం నిర్వర్తించుకుంటారు. ఏమైనా కంప్లైంట్ వెళ్ళినా జనసేన వాళ్ళు మాకన్నా ముందు ఆయనే సస్పెండ్ చేసేస్తాడు కాబట్టి మాకు ఏ బాధ బందిరి లేదని ఇంకా విచ్చలు పెడతానో పెరిగిపోయింది. ల్యాండు శాండు మట్టి మశానం లెక్క రోటి దైద్రానితోటి వాటిల్లో మొత్తం సిండికేట్ల టైప్లో ఎవడి పని ఆడి పని ముఖ్యం అని తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది, ప్రతిసారి ఆయన ఒక మెరిట్ బేసిస్, నెక్స్ట్ వాడి పనితీరు ఎలా ఉంది, ఇలాంటివన్నీ బేరీజులు వేసుకుంటూ ఉంటారు. మీరు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ అనాలి, లేకపోతే అంతర్గతంగా ఒక నియోజకవర్గంలో ఎవడు గూఢచారులు వాళ్ళకి ఉంటారు కదా, వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, సార్కి ఇవ్వకుండా ఎవరు ఉండరు కదా, అలాంటివన్నీ బేరీజ్ చేసుకుని ఒక్కొక్కటికి రిపోర్ట్ కార్డులు ఇస్తారు. రిపోర్ట్ కార్డులో 100కి 100 మార్కులు వచ్చినా 100కి 10 మార్కులు వచ్చినా ఫస్ట్ టైమర్లు ఎవడైతే గెలిచారో వాళ్ళు నెక్స్ట్ టైం ఎత్తిపోతల పథకం అనేది సర్వతథ్యం. నేను మీరు కాదు, వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైన రేస్ సర్వే అండ్ కేకే గారి సర్వేలే తేటతెల్లం చేసే మొదటగా. దీనికన్నా ముందు ఆయన మినిస్టర్లు అందరినీ కూర్చోబెట్టి ఆయనే ప్రోగ్రెస్ కార్డ్ టేబుల్లో గ్రేడ్లు ఇచ్చారు. పనికొచ్చిన డిపార్ట్మెంట్లకు ఏవి టాప్ 10లో లేవు. ఆయన నుంచో మా ఫరూక్ గారిని తీసుకొచ్చారు, ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు ఆయనకి. కనీసం కర్నూలులో బెంచ్ కూడా ఇనిషియేషన్ జరుగుతుందో లేదో కూడా నాకు డౌటే, ఏది హైకోర్టు బెంచ్. కానీ వాళ్ళ అబ్బాయి మాత్రం ఊళ్ళో ఎవడైనా మంది తాగేసి అర్ధరాత్రి లేదా అపరాత్రి మీ ఇష్టం తిరగండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటున్నాను భరోసాలు ఇస్తాడు. ఇవన్నీ చూసి ఎవరి ఎమ్మెల్యేలకో నెక్స్ట్ ప్రోగ్రెస్ కార్డులో ఎవరికి చట్టాలు వాళ్ళకి తెలుస్తాయి. తెరిచిన తర్వాత ఏమవుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కూడా దీన్ని బేస్ చేసుకుని చేసే అవసరం ఏమన్నా అవకాశం ఉందా? ఈసారి ఒకటి మాత్రం నేను చెప్పగలను, పొరపాటునో గ్రహపాటునో క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో మళ్ళీ కొత్త బ్యాచ్ అని చెప్పి కొత్త రక్తం అని చెప్పి నాగబాబు లటంలో ఉన్న ఎత్తుకెత్తుకుంటే అదేదో అంటారు చూడండి, వెనకటికి ఉన్నది పాయే ఇంకోటి కూడా పాయే అన్న టైప్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళతో ఫస్ట్ టైమర్లతో తలకైనప్పుడు ఆయనకి కోఆర్డినేషనే కుదరట్లేదు, ఆయన వేవ్ లెంత్కి వీళ్ళు ఎవరు మ్యాచ్ కావట్లేదు. అందుకే నేను అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ఇంకా పని వాళ్ళ సంపద సృష్టిస్తాం, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ పని అవుతుందో ఎలా అమరావతి పనులు చూసిన తర్వాత నేను నారాయణ గారు ఎలా ఫ్రస్ట్రేట్ అయిపోతుందో చూశారు కదా. ఎందుకు ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది? అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువైనప్పుడు, పనికి మన చెత్త ఎక్కువైనప్పుడు, కంపారిటివ్ పాలిటిక్స్లో ప్రతి నిమిషం శతపురుగు దొలిచినట్టు దొలిచేస్తుంది వాళ్ళకి. ఇది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేసేది మనమేంటి, ఇదేంటి నీళ్ళు తోడి బాధ ఎట్రా బాబు, ఇదంతా నీళ్ళు తోడుకోసారి సస్తనం, ఇది అమరావతి అని అది ఇది పడితే ఆయనకి బూమరంగ్ అయ్యే సిచ్యువేషనే ఉంటుంది ప్రతిసారి. అంటే మంత్రి అంత ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన ఇదే ఉంది సార్, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఇంజనీర్. ఇప్పుడు నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అన్నోడికి ఎవడని చెప్పగలడా? అది ఏం చేస్తాడు? ఆ 3 కాళ్ళు అన్నదే ఒప్పుకోవాలి అవతలడు. ఇంజనీర్ అవనాడు, తొక్కవనాడు, తోటకూర ఎవడని అది ఏంటి చెప్తాడు? ఇంజనీర్ కాదు సార్ ఇలాగ అవుదని చెప్తాడు. ఇది ఏంటి? అమరావతి అద్భుతం, నేను 2 రోజుల్లో కట్టేస్తాను 3 రోజుల్లో కట్టేస్తానని చెప్పాలి.